రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం దారుణమని సిపిఐ పెద్దకడుపూరు మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం నాయకులు ఎం ఆంజనేయ, భాస్కర్ అన్నారు. కర్నూలు జిల్లా పెద్దకడుపూరు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలోని మిరప, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర రావాలి, అలాగే పండించిన పంట ప్రతి ఒక్కటి కూడా రైతులకు గిట్టుబాటు ధర రావాలని కేసని కేంద్ర ప్రభుత్వము మూలమిస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు రైతుల వైపు కనీసం కన్నెత్తి చూడలేని పరిస్థితి ఈరోజు ఉన్నారంటే ఒకే ఒక మన ప్రధాని మరి మోడీ గారే అంటున్నాం. మరి రైతులంటే చాలా చిన్న చూపు ఆయనకు. రైతుల పైన కనీసము కొద్దిగా జాలి ఉండదా? ఆయన లేదు. ఆయన రైతు ఒక కడుపులో పుట్టింటే రైతు కష్టం ఏమని అర్థమవుతుండే. మరి ఈరోజు ఆయన ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఒక మిరప పంట పెట్టమని చూడమను, ఎంత మిగులుతుంది ఎంత పోతుంది అనేది మీకే అర్థమవుతుంది. అది మళ్ళీ ఈరోజు రైతులు ఎక్కడిదక్కడ అప్పులు తెచ్చుకేసి ఈరోజు పంటలు పండిస్తుంటే కనీసము రైతుకు మాత్రం ఏమాత్రం గిట్టుబాటు ధర లేదంటే మరి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. మరొకసారి రైతులకు మాత్రము వెంటనే గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ముట్టడించే పరిస్థితి కూడా ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే మిర్చికి అలాగే గిట్టుబాటు ధర రావాలని, అలాగే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇవ్వాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా విన్నవిస్తున్నాం.